కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఆలయాన్ని వివిధ సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించడంతో భక్తులు పులకించారు. 9 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా శనివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. యువ నాయకులు సంజీవ్, సచిన్లు సతీ సమేతంగా పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వరవర ప్రసాద్ ఆచార్యుల బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు, వేద పండితుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా స్వామివారి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. ఎమ్మెల్యే బండారు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, కనకదుర్గ దంపతులు, దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, శ్రావణి దంపతులు గౌతమి గోదావరి నదికి ఊరేగింపుగా వెళ్లి చక్రస్నానంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ముగింపు వేడుకల్లో ఆలయ పండితులతో పాటు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీఎస్పీ శంకర మురళీకృష్ణ, విక్టరీ వెంకటరెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు, ప్రముఖులు, అధికారులు పాల్గొని స్వామివారిని కనులారా వీక్షించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు గత సంవత్సరం కంటే మరింత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయని అన్నారు. తిరుమల తరహాలో నిర్వహించిన వాహన సేవలు భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయని అన్నారు. ఈ అభివృద్ధిలో భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు వాడపల్లి క్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరడం జరుగుతుందని బండారు సత్యానందరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగేలా అహర్నిశలు శ్రమించిన దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావును ప్రశంసించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి సేవలో సొసైటీ అధ్యక్షులు ముదునూరి రాంభద్రరాజు, ఏపుగంటి వెంకటేష్, నాగిరెడ్డి సత్యనారాయణ, ముళ్లపూడి భాస్కర్రావు, పిఎస్ రాజు, మాజీ ఎంపీపీ వాకలపూడి వెంకటకృష్ణరావు, ఏపుగంటి సుబ్బారావు, చల్లపూడి పవన్, తూము కాశీ విశ్వనాథ్, సూపరింటెండెంట్ పులవర్తి రాంబాబు, సీనియర్ అసిస్టెంట్లు మనోజ్ కుమార్ వర్మ, జూనియర్ అసిస్టెంట్లు వై శ్రీనివాస్, నందీశ్వరుడు, కనకయ్య, ప్రసాద్, దేవస్థానం సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈనాటి బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరిగాయి. ఆలయం అలంకరణ పుష్పాలతోటి, అలంకరణలతోటి 2-3 దఫాలుగా ఇక్కడ అలంకరించినటువంటి పళ్ళు, పుష్పాలు అలంకరణలు కానీ, లైటింగ్ ఏర్పాట్లు కానీ, క్యూ లైన్లు కానీ, భక్తులకు అన్నదానం, అన్న ప్రసాదం ఏర్పాట్లు కానీ, లేదా తిరుమల తరహాలో 450 గ్రాముల మహాలడ్డుని ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించడం కానీ, ఈ విధంగా ముందుకు వెళ్తా ఆలయ అభివృద్ధి జరుగుతూ ఉంది. అధికారులు చాలా కష్టపడతా ఉన్నారు. డిసి చక్రధరరావు గారు, మన చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటరాజు గారు, వారికి సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, పెద్దలు, ప్రధానంగా పాత్రికేయ మిత్రులు చాలా స్వామివారి ఆలయ ప్రతిష్టని, స్వామివారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దృష్టికి, భక్తులు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని వారు చేస్తున్న కృషికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అర్చక స్వాములు కూడా ఆ విధమైన కృషిని చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని, ఈ ఆలయ అభివృద్ధిని ప్రస్తావించారు. అంటే ఈ ఆలయం ఏ విధంగా వెలుగొందుతూ ఉంది, స్వామివారి యొక్క అనుగ్రహం ఏ విధంగా భక్తులకు అందుతూ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న పరిస్థితులన్నింటినీ, భక్తుల యొక్క అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిలో ముందుకు వెళ్తాం, అన్ని సాధిస్తాం, ఊహించినటువంటి అభివృద్ధిని సాధిస్తాం, వస్తువుల భక్తులకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకు ఈ అదృష్టం కలిగినందుకు, ఈ మహాభాగ్యం నాకు కలిగినందుకు, దొరికినా ఇటువంటి సేవ, ఈ సేవను నేను స్వామివారి అనుగ్రహానికి పాత్రుడవడానికి నా అవిరల కృషి నేను చేస్తానని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా స్వామివారి నీడలో మరి నా యొక్క శక్తి ఉన్నంత మేర అభివృద్ధికి పాటుపడతానని తెలియజేసుకుంటూ, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నమో వెంకటేశాయ. ఇప్పటికే చాలా వరకు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. రాబోయే కాలంలో, 1 సంవత్సర కాలంలో స్వామివారికి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా, ఇబ్బందులు లేకుండా ఏ కార్యక్రమాలు ఇక్కడ ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో అవన్నీ కూడా గణనీయంగా ఆ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని స్వామివారి ఆశీస్సులతోటి
ఈ యొక్క వాడపల్లి క్షేత్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లి ఒక సంవత్సర కాలంలో భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే స్వామివారి ఆశీస్సుతో ముందుకెళ్తామని గణనీయమైన అభివృద్ధిని సాధిస్తామని తెలియజేస్తా ఉన్నాను. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మహా అద్భుతంగా 9 రోజుల పాటు దేదీప్యమానంగా ఎంతో గొప్పగా తిరుమల తరహాలో తిరుమలలో ఏ విధంగా స్వామివారికి సేవలు అందుకుంటారో సాయంత్రం వేళ వివిధ రకాల వాహన సేవలు, ఉదయం పూట అనేక రకాలైనటువంటి సేవలు గత 9 రోజులుగా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పొందుతున్న అనుభూతిని పొందే విధంగా అత్యంత అద్భుతంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి. దానికి సహకరించినటువంటి దేవస్థాన అధికారులు, దేవస్థాన చైర్మన్ గారు, సిబ్బంది, అర్చక స్వాములు, వివిధ శాఖల అధికారులు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. స్వామి వారి యొక్క మహత్యం నేడు 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు గత బ్రహ్మోత్సవాలను మించి చాలా గొప్పగా జరిగాయంటంలో ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నటువంటి మాట. భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వేలాది లక్షలాది మంది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కోనసీమ తిరుమల 7 వారాల వెంకన్న 7 ప్రదక్షిణలు 7 శనివారాలు మొక్కుకుని స్వామివారిని దర్శించి వారి కోరికలు తీర్చుకోవటం వారి నోటంట వింటా ఉన్నాం, కళ్ళారా చూస్తూ ఉన్నాం. అటువంటి ఆలయ అభివృద్ధికి వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. స్వామివారే వారి సంకల్పం మా చేత సంకల్ప బలంతో ఈ యొక్క ఆలయ దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం అభివృద్ధికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా వారు స్వామివారే ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసిన స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై నేటితో 9 రోజులు దీక్షా కార్యక్రమాలు పూర్తయి ఈరోజు చక్రవారి స్నానంతో మరి పరిసమాప్తం అయింది. సాయంకాలం కూడా శ్రీపుష్ప యోగోత్సవం పౌలం సేవతోటి మరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా అంబరాన్నంటేలాగా మరి మనం ఏర్పాటు చేసి చేయటం వల్ల భక్తులందరూ కూడా చాలా తన్మయత్వంతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి ఈరోజు కూడా ఆఖరి రోజున చక్రవారి స్నానం అనంతరం కూడా వీరందరికీ కూడా వాడపల్లి వెంకన్న నిత్యానంద ట్రస్ట్ నుండి మరి ఉచిత అన్నదాన ప్రసాదం స్వామివారిని మనం ఏర్పాటు చేసాం. ఇవన్నీ కూడా భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి సుమారుగా ఈ రోజున కూడా మరి 1,00,000 మంది వరకు కూడా మనకి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. ఇప్పుడు వరకు కూడా 70,000 మంది వరకు మరి భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్పి మనం లెక్క వేస్తున్నాం. ఈ రోజున కూడా మరి ఇంచుమించుగా 2-3 రోజుల్లో కూడా మరి స్థానిక శాసనసభ్యులు బండారు సత్యేంద్రరావు అవనివ్వండి, అలాగే ఎంపీ మరి మాధురి గారు అవనివ్వండి, అలాగే మరి మన బీసీ కమిషన్ ఫైనాన్స్ చైర్పర్సన్ రెడ్డి అనంతలక్ష్మి గారు కానివ్వండి, అలాగే ఎక్స్ కౌన్సిల్ చైర్మన్ మరి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అవనివ్వండి, ఇలా ప్రముఖులు చాలామంది కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో దర్శించుకుని స్వామివారి యొక్క కృపకి ఇక్కడ ఏర్పాట్లకి దేవాదాయ ధర్మదాయ పక్షాన్ని అభినందించడం జరిగింది. మరి ఇది మున్ముందు కూడా ఇలాగే బ్రహ్మోత్సవాలు ఘనంగా చేస్తామని మీ ద్వారా భక్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓ నమో వెంకటేశాయ నమః.